అత్తయ్య రాధికకి తగిన కోడలే మీనా. రాధిక అస్సలు కదలకుండా కూర్చునే ఉంటుంది. ఏ చిన్న పని చేసినా కందిపోతున్నట్లుగా ఏవొక మాటలు చెప్తుంది. ఇక కోడలు మీనాకి కూడా బద్ధకం పాళ్ళు కాస్త ఎక్కువే. చిన్న పని చేసినా అలసట అని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరి తీరుకి మామయ్య ప్రతాప్, భర్త కుమార్ చాలా తంటాలు పడుతూ ఉంటారు. ఆ రోజు ఉదయమే ఆఫీస్కి తొందరగా వెళ్లాలంటూ కుమార్ హడావిడి చేస్తూ ఉంటాడు. మీనా, ఈరోజు నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పాను కదా, త్వరగా క్యారేజ్ కట్టు. అబ్బా, దోశలు వేస్తున్నానండి. వంట చేయడానికి కాస్త టైం పడుతుంది. అలా తొందర పెడితే ఎలా? ఈరోజు నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పాను కదా. నేనిక్కడ ఇంత హడావిడి పడుతుంటే ఆవిడ మాత్రం నిద్రపోతూ ఉంది. ఈవిడికి ఇలా కాదు. అబ్బా, అమ్మా, ఏమండి, నా కాలు పట్టేసి చాలా నొప్పెడుతుంది. అసలు నిలబడలేకపోతున్నాను. అబ్బా, ఇప్పుడెలా? వంట చేయడం ఎలా? అయ్యో! నువ్వేం ఇబ్బంది పడకు, వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను అమ్మకి చెప్తాలే అంటూ కుమార్ వెళ్ళి వాళ్ళమ్మని నిద్రలేపి త్వరగా క్యారేజ్కి వండమంటూ హడావిడి చేస్తాడు. రాధికకి ఇక తప్పక వంటగదిలోకి వెళ్తుంది. ఈ మీనా రోజు రోజుకి నాటకాలు ఎక్కువ చేస్తుంది. కాస్త నిలబడితే కాళ్ళు నొప్పులు, వంగితే నడుము నొప్పి, ఇవన్నీ పని తప్పించుకోవడానికి వేషాలు. అరే, అత్తని కూర్చోబెట్టి పనులు చేసుకోవాలనే జ్ఞానమే లేదు. అది డ్రామా ఆర్టిస్ట్ అయితే, నేను సీరియల్ ఆర్టిస్ట్ని. దానికి అసలు నేనేంటో చూపిస్తా అంటూ సణుగుకుంటూ మొత్తానికి వంట చేసి కొడుకుకి క్యారేజ్ కట్టి పంపిస్తుంది. ఇంతలో భర్తకి ఛాయ్ అంటూ టిఫిన్ అంటూ అందించేసరికే అమ్మో, ఇంత పని చేసేసానా అని స్పృహ తెచ్చుకుని ఒక్కసారిగా సోఫాలో కూలబడుతుంది. అమ్మో దేవుడా, ఏమండి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నిలబడలేకపోతున్నాను, నా ప్రాణం పోతున్నట్టుందండి. ఆ గోలకి మీనా గదిలో నుండి వస్తుంది. అత్తయ్యకి నిమ్మరసం ఇమ్మని మామయ్య చెప్పడంతో కుంటుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది. ఈవిడ చేసే నాటకాలకి అవార్డు ఇవ్వచ్చు. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటే చూడలేదు. ఇక తప్పించుకునే అవకాశం లేక నిమ్మరసం చేసి అత్తయ్యకి అందిస్తుంది. మెల్లగా గదిలోకి వెళ్దామని జారుకుంటుంటే, అయ్యయ్యో, నామతి మండ, ఇందాకే చీరలు జాడిద్దామని నానబెట్టాను, కళ్ళు తిరుగుతున్నాయే, ఇప్పుడెలాగా? అబ్బా, ఎందుకే అంత ఆలోచన? మీనా చూసుకుంటుందిలే, నువ్వు గదిలోకి వెళ్ళి పడుకో, నీకసలే షుగర్ ఉంది, వెళ్ళు వెళ్ళు. మనసులో తిట్టుకుంటూ బయటికి మాత్రం సరేనంటూ బట్టలన్నీ ఉతుకుతుంది. ఇక అంతేకాకుండా మంచం దిగకుండా ఉన్న అత్తయ్యకి అన్నీ మంచం దగ్గరికే అందిస్తూ సేవలు చేస్తుంది. సాయంత్రం భర్త ఇంటికి రాగానే మంచం పైన పడుకుని, అమ్మా, అబ్బా, నా కాలు పనిచేయడం లేదండి, నేను కదలలేకపోతున్నాను. ఉదయం పట్టేసింది కదా, అయినా రోజంతా ఆ పని ఈ పని అంటూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. అందుకే నొప్పి ఎక్కువైంది అంటూ గారాలు పోతూ భర్తతో అన్ని సేవలు చేయించుకుంటూ ఉంటుంది. అత్త కోడళ్ళిద్దరూ ఎక్కడికైనా వెళ్లాలంటే హుషారుగా తయారయి వెళ్తారు. ఇద్దరికీ బాలేదనే మాటే ఉండదు. కానీ ఇంట్లో మాత్రం ఎప్పుడూ పనులు తప్పించుకుంటూ ఏదో ఒకటి బాలేదంటూ ఎత్తులు వేస్తూ ఎప్పుడూ పడుకునే పనిలోనే ఉంటారు. ప్రతిరోజు వాళ్ళింట్లో పరిస్థితి ఆ విధంగానే ఉంటుంది. ఒకరోజు రాధిక తరపున చుట్టాలు ఇంటికి వస్తారు. వాళ్ళకి వంట వార్పు చేసి పెట్టాల్సి వస్తుంది. మీనా ఒక పూట వంట చేస్తుంది. ఇక మరుసటి పూట దుప్పటి ముసుగేసుకుని వణుకుతూ, అయ్యో, అబ్బా, ఒళ్ళంతా నొప్పులు, ఏమండి, చలి జ్వరం వచ్చింది, అబ్బా, ఒళ్ళంతా అగ్గిలా కాలిపోతుంది, కళ్ళు తిరుగుతున్నాయండి. అబ్బా,
లైట్గా ఒళ్ళు వెచ్చగా ఉంది అంతే. టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలే. ఇంత వస్తే అంత చేస్తావు. బాగోపోతే కామ్గా పడుకో. ఊరికే రాగాలు తీయకు. ఇక మీనా చుట్టాలు వెళ్లేదాకా జ్వరం అంటూ ఒళ్ళు నొప్పులంటూ గది నుండి బయటకు రాకుండా పడుకునే ఉంటుంది. రాధికకి ఒళ్ళు మండిపోతున్నా ఏమీ మాట్లాడలేక ఊరుకుంటుంది. వచ్చింది వాళ్ల బంధువులు కాబట్టి తప్పక వంటలన్నీ వండుకుంటూ పనులన్నీ ఒక్కర్తే చేసుకుంటుంది. బంధువులు 4 రోజులు ఉండి వెళ్ళిపోతారు. ఆ తరువాత ఇలా కాదు, కోడలి తిక్క కుదర్చాలని వాళ్ల పిన్నిగారికి బాలేదంటూ చూసి వస్తానని ఊరు వెళ్ళిపోతుంది. ఇక మీనా చచ్చినట్లు ఉదయం నుండి సాయంత్రం దాకా వంట పనులు, ఇంటి పనులు చూసుకుంటూ అత్తయ్య రాగానే పనులు ఎలా తప్పించుకోవాలోనని మనసులో ప్లాన్లు వేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య 10 రోజులైనా ఇంటికి రాకపోవడంతో వంట చేయలేక హోటల్ నుండి టిఫిన్లు, కూరలవి తెప్పించి పెడుతుంది. కోడలి తీరు ప్రతాప్కి అస్సలు నచ్చేది కాదు. కుమార్కి కూడా భార్య వైపో తల్లి వైపో ఎవరి వైపు ఆలోచించాలో అస్సలు అర్థం కాదు. 2 వారాల తరువాత రాధిక ఇంటికొస్తుంది. హోటల్ తిండి తినలేకపోతున్నానని భర్త పోరు పెట్టడంతో కోడలితో ఇలా అంటుంది. ఏమిటమ్మాయి, వంట చేయకుండా హోటల్ నుండి అన్నీ తెప్పిస్తున్నావేమిటి? ఎంత ఖర్చు చేస్తున్నావు? ఇలా అయితే ఇల్లు గుళ్ళవుతుంది. మరి ఇంటి పని, వంట పని అన్నీ నేనే ఎలా చేయగలుగుతానత్తయ్య? నాకసలే కాళ్ళు నొప్పులు, నడు నొప్పి. నా ఆరోగ్యం పూర్తిగా పాడైతే మీరు నన్ను చూసుకుంటారా? అప్పుడే ముసల్దానివైపోయావా? చూడ్రా నీ పెళ్ళం ఎలా మాట్లాడుతుందో. మన ఇంట్లో ఏమైనా 10 మంది ఉన్నారా? ఆ మాత్రం అత్తమామలకి వండి పెట్టలేదా? మరి మీరేం చేస్తారు? సినిమాలకి, షికార్లకి, ఊర్లు తిరగడానికి అన్నిటికీ ఓపిక బానే ఉంటుంది కానీ ఇంట్లో మాత్రం కాలు కింద పెట్టరు. ఏ మీకన్నీ సేవలు చేయడానికి నేను కోడల్లా, పని మనిషినా? చూడ్రా అది ఎంత లేసి మాట్లాడుతుందో. అబ్బా, అమ్మా, మీనా, ఇద్దరు ఇంకా మాట్లాడకుండా ఊరుకుంటారా? ఇది ఇల్లా చేపల మార్కెట్టా? అసలు మీ ఇద్దరి తీరు బాగోలేదు. ఇద్దరూ కలిసి చేసుకుందామనే ఆలోచనే లేదు. ఎప్పుడూ ఒకరి మీద పనంతా వదిలేసి ఇంకొకరు ఎత్తులు వేసుకుంటూ ఉంటే ఇదిగో ఇలానే ఉంటుంది. బాగా చెప్పావురా. మాకు వండి పెట్టడం మీ ఇద్దరికి అంత కష్టమైతే చెప్పండి. ఇక ఆ పని కూడా మేమే చేసుకుంటాం. మంచి అత్తాకోడళ్ళని మీ ఇద్దరికి మంచి పేరు వస్తుంది. ఆ మాటకి ఇద్దరూ సిగ్గుతో తలదించుకుంటారు. వాళ్ల బద్ధకం వల్ల తమ భర్తలు ఎంత బాధపడుతున్నారో గ్రహించి అత్తాకోడళ్ళిద్దరూ ఎత్తులు వేయటం మానేసి ఒకరికొకరు సహాయపడుతూ ఇంటిని చక్కదిద్దుకుంటారు.